డిప్రెషన్ నుంచి బయటపడడానికి ఒక్క పైసా ఖర్చు లేకుండా డిప్రెషన్ నుంచి బయటపడవచ్చు. అందుకని డియర్ ఫ్రెండ్స్, డిప్రెషన్ ఢీకొట్టండి. మొట్టమొదటిగా మీరు డిప్రెషన్లో ఎందుకు పడ్డారో, దాంట్లో నుంచి ఏ అంశం మిమ్మల్ని ట్రిగ్గర్ చేస్తుందో గుర్తించండి. రెండవది, దాంట్లోంచి మీరు బయటపడడానికి మీరు ప్రతిరోజు ఏదో ఒక ఎక్సర్సైజ్, మీరు వాకింగ్ చేస్తారా, జాగింగ్ చేస్తారా, రన్నింగ్ చేస్తారా, ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయండి. మూడవది, ఖచ్చితంగా ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ టైం కానీ సన్కి ఎక్స్పోజ్ అవ్వండి. ఇక నాలుగో విషయం వచ్చేసరికి, మంచి స్నేహితులు ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడండి, ఇష్టమైన వ్యక్తులతో మాట్లాడండి. ఇంకా చెప్పాలంటే డిప్రెషన్ నుంచి బయటికి మన్ని కంప్లీట్గా బయటికి రావడానికి మీరు రకరకాల థెరపీస్ ఉన్నాయి. మెడిటేషన్ కానీ, యోగా కానీ, ఏదో ఒకటి ఫాలో కండి. మీకు ఇష్టమైన హాబీస్ని మర్చిపోవద్దు. అయితే డిప్రెషన్ నుంచి బయటపడడానికి ఇటీవల కాలంలో రీసెర్చ్లో నెంబర్ 1 సాధనంగా బుక్స్ చదవడం ద్వారా డిప్రెషన్ నుంచి బయటపడతారని ఒక అధ్యయనంలో వెలువడింది. అందుకని డియర్ ఫ్రెండ్స్, మీరు బుక్స్ చదవండి. ఆ బుక్స్ మీకు నేస్తాలుగా మీ డిప్రెషన్ నుంచి బయటికి తీసుకెళ్తాయి. అవసరమైతే మా దగ్గర రకరకాల థెరపీస్ ఉంటాయి. మైండ్ థెరపీస్ని ఉపయోగించండి. థ్యాంక్ యూ.